హాయ్ అండి. ఈరోజు వచ్చేసి తలకాయ మాంసం అనమాట. తలకాయ మాంసం స్పెషల్ సండే, అందులోని తర్వాత వచ్చేసి ఇది కార్తీక మాసం కాబట్టి ఎక్కువైతే నీసు తినాం. అందులోని ఇంకా చాలా రోజుల నుంచి అయితే తినాలనిపించి తెచ్చుకున్నాను అనమాట. ఫస్ట్ ఒకసారి అమ్మ ఇంటి దగ్గర అయితే తిన్నానని చెప్పాను కదా, ఇది వచ్చేసి ఇక్కడ అనమాట. చూసారా, నేనైతే వండాను ఇది. మొన్న అయితే అమ్మ వండింది కాబట్టి ఆ టేస్ట్ వేరు ఉంటుంది. ఇప్పుడు నేను వండింది నాకైతే పెద్ద నచ్చదు, కాకపోతే సూపర్ ఉంది కర్రీ అయితే. ఇప్పుడు వచ్చేసి తలకాయ మాంసం శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టేసుకుని కొంచెం కుక్కర్ అయితే పెట్టేసుకుని కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయలు అయితే వేగనిచ్చిన తర్వాత తలకాయ మాంసం అయితే వేసేసి పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దగ్గరగా మగ్గనిచ్చాను అనమాట. తర్వాత వచ్చేసి ఇంట్లో మసాలా ఉంటుంది కదా, అదైతే కొంచెం వేసాను. తర్వాత చికెన్ మసాలా, తర్వాత గరం మసాలా. కాకపోతే దీనికి కొంచెం నీసు వాసన వస్తుంది కాబట్టి బాగా మగ్గనివ్వాలన్నమాట. తర్వాత అయితే వచ్చేసి కారం కూడా ఎక్కువ వేసుకోవాలండి, కొంచెం టేస్ట్ అయితే సూపర్ ఉంటుందన్నమాట. తలకాయ మాంసం ట్రై చేయని వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. కాకపోతే నేను వండిన పద్ధతి అయితే నాకు వచ్చు, కానీ మీరు వండే పద్ధతిలో మీరు వండుకోండి. కర్రీ అయితే సూపర్ వచ్చిందనమాట. బ్రెయిన్ చూసారా, ఇదైతే లాస్ట్లో వేసాను అనమాట. ముందే వేసుకుంటే విడిపోతుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.